ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. ఆమేన్. ఈ వాక్యము వినుచున్నట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ప్రసంగి గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. యవనుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. యవనుడా, నీ యవనమందు సంతోషపడు. ఓ యవనుడా, నేనిచ్చిన నీకు ఈ యవనమందు, యవన కాలమందు ఇదిగో సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉంచుకో, బాగా ఉంచుకో, మంచి హృదయముతో ఉంచుకో. నేనిచ్చిన ఈ యవన కాలము నువ్వు ఉపయోగించుకో. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. ఇదిగో నీకు ఏమైతే కోరిక చొప్పున ఉన్నావో, ఏమైతే నీ దృష్టి ఉన్నదో, ఏదైతే నీకు ఏదైతే ఇష్టమో వాటి చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకో. ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలండి? మనం ఏమైతే పనులు చేస్తున్నామో, ఏదైతే మనం ఈ యవన కాలంలో చేస్తున్నారో యవనులు, మరి ఇదన్నీ కూడా ఎక్కడికి వస్తాయంటండి? తీర్పులోనికి వస్తాయంట. మరి యవనస్తులను చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. వారి ఇష్టానుసారంగా ఎన్నో తిరుగుతూ ఉంటున్నారు. ఎన్నో మరి చెడు వ్యసనాలకు లోనవుతూ ఉన్నారు. చెడు వ్యసనాలకు మరి ఎంతగానో బానిసలైపోతూ ఉన్నారు. వారి యవనమందు దేవుణ్ణి మరి గుర్తు చేసుకోలేని వారి వలె ఉంటున్నారు ఈ లోకంలో. మరి యవనుడు, ఇక్కడ దేవుడు అంటాడు, యవనుడా, నీకు ఇచ్చిన యవనమందు సంతోషించాలి. ఎవరి యందు సంతోషించాలి? యవనులు దేవుని యందు సంతోషించాలి. దేవునికి మొరపెట్టాలి. ఆయన ఇచ్చిన యవన కాలమును ఉపయోగించుకొని, ఆయన ఇచ్చిన యవన కాలమును దేవునికి ఇష్టం చొప్పున జరిగించినప్పుడు, ఇదిగో తీర్పులోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను మొదటి స్థానంలో ఉంచుతాడు. మరి అనేక వ్యసనాలకు లోబడిపోయి, అనేక వాటికి లోబడిపోయి, బానిసైపోయి దేవుని గ్రహించలేని స్థితిలో ఈ లోకమైన యవనస్తులు ఉన్నారు. దేవుడు జాగ్రత్త అని చెప్తున్నారండి. ప్రతి యవనస్తుడికి, యవన కుమార్తెకి, యవన కుమారుడికి మరి యవన కాలంలో మీ యవనమును సంతుష్టిగా ఉంచుకోండి, మంచిగా ఉంచుకోండి, బాగుపరుచుకోండి, జ్ఞానము తెచ్చుకోండి అని ఎంతగానో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారని. యవన కాలంలో ఉన్న మనము దేవుణ్ణి ఘనపరచాలి, స్తుతించాలి. ఆయనకి యవ్వనులంటే ఎంతో ఇష్టం అంట. మరి ఎంతగానో దేవుడు బలపరుస్తున్నాడు. వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. యవనుడా, నీ ఎంతగానో గొప్పగా పిలుస్తున్నాడు. ఇగో నేను ఇచ్చిన ఈ యవన కాలముని మంచిగా ఉపయోగించుకో. నీ సమయాన్ని మరి సద్వినియోగం చేసుకో. ఇచ్చిన ఈ సమయాన్ని నువ్వు మరి ఎంతగానో బాగుపరుచుకొని దేవుడు మాట్లాడుతున్నాడండి. యవనస్తులు దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి, వ్యర్థపరచకూడదు. అనేకమైన వాటిని తట్టు తిరుగుతూ, అనేకమైన వాటి వైపు తిరుగుతూ వారి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుడిచ్చిన యవన కాలంని ఉపయోగించుకోమని దేవుడు వాక్యం ఎంతగానో తెలియజేస్తుందండి. దేవుడు ఆయన అద్వితీయుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు. ఇగో మనలను ఆయన రూపంలో సృజించుకున్నంటే గొప్ప దేవుడు. ఆయన ప్రతి మాట సత్యము. ఆయన ఏమైతే మాట్లాడినారో వాక్యం ద్వారా ప్రతిది కూడా సత్యం ఈ లోకంలో జరుగుచున్నది అది. కాబట్టి యవనస్తులు, యవన బిడ్డలు ఇది జ్ఞాపకం తెచ్చుకొని దేవుని వాక్యంను మనసులో పట్టుకొని మీ యవన కాలం అంతా కూడా దేవునికి ఇష్టంగా నడుచుకోమని ఈ వాక్యం ద్వారా ఎంతగానో దేవుడు సెలవిస్తున్నారు. ఈ వాక్యము మిమ్మలను, మీ కుటుంబాలను మరి బలపరిచిందని నమ్ముతూ ఈ వాక్యము పరమ తండ్రి దీవించును గాక. ఆమేన్.